రాష్ట్ర పోలీసుల చేతికి గరుడాస్త్రమట. మొయినాబాద్లో డేగలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారట. అడవుల్లో మావోయిస్టుల గుర్తింపులో వినియోగం. అనధికారిక డ్రోన్లపైన నిఘాకు ఛాన్స్. ఆ డ్రోన్లను మోసుకొచ్చేలా డేగలకు తర్ఫీదిస్తున్నారట. త్వరలో ఐఎస్డబ్ల్యూలో విధుల్లోకి 3 డేగలట. ఇదేందో పూర్వం లేఖలను పంపడానికి పావురాలను, గూఢచర్యానికి డేగలను, వేటకు జాగిలాలను, ప్రయాణానికి అశ్వాలను వినియోగించడం గురించి మన పుస్తకాల్లో చదువుకున్నాం, విన్నాం. అయితే రాష్ట్రంలో అత్యున్నత నిఘా భద్రతా సంస్థ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కొత్తగా గరుడ దళాన్ని నియమించబోతున్నదట. ఇప్పటికే అశ్విక దళం, డాగ్ స్క్వాడ్ ఐఎస్డబ్ల్యూలో ఉండగా త్వరలో నిఘా డేగలు కూడా సేవలు అందించబోతున్నాయట. నెదర్లాండ్స్ వంటి పలు దేశాల సైన్యం డేగలను నిఘాకు ఉపయోగిస్తున్నాయట. మరికొన్ని దేశాలు అందుకు పావురాల సేవలు కూడా ఉపయోగించుకుంటున్నాయట. అయితే రాష్ట్ర పోలీసులు మొట్టమొదటిసారిగా డేగల సేనను సిద్ధం చేస్తున్నాయి. వీటికి గరుడ దళం అని నామకరణం చేస్తున్నారట. తొలుత నిఘాలో పావురాలకు శిక్షణ ఇద్దామని భావించారు. అయితే పావురాలు ప్రతికూల వాతావరణంలో పనిచేయలేవు. డేగలు తుపాను సమయంలో కూడా మేఘాల కంటే ఎత్తులో వెళ్లి అవిశ్రాంతంగా పనిచేస్తాయి. దీంతో నల్లమల అడవుల్లోంచి 2 ఏళ్ల వయసున్న 3 డేగ పిల్లలు తీసుకొచ్చారట. 3 సంవత్సరాలుగా వాటికి మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ అకాడమీలో జాగిలాలు, అశ్విక దళాలకు శిక్షణ ఇస్తూ ఉంటారు. తొలిసారిగా డేగలకు శిక్షణ ప్రారంభించినట్లుగా అధికారులు తెలిపారు. త్వరలో వీటి శిక్షణ ముగుస్తుందని, ఆ వెంటనే విధుల్లో చేరుతాయని వివరించారు. డీజీపీ రవి గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఇటీవల డేగల శిక్షణ పనితీరును పరిశీలించారు. ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు ఉన్నట్టు గుర్తించారట. ఏ పనులు చేస్తాయి ఇవి? అడవుల్లో నక్కి ఉండే ఉగ్రవాదులు, మావోయిస్టులను డేగలు సులభంగా గుర్తిస్తాయట. మావోయిస్టుల కట్టడికి డేగలను ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. పైగా కూంబింగ్ దళాలకు డేగల నిఘా అదనపు బలాన్ని చేకూరుస్తుంది. తమ సమాచారాన్ని పోలీసులకు అందించే ఇన్ఫార్మర్లను మావోయిస్టుల గుర్తించి హతమారుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. డేగల నిఘాను ముమ్మరం చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులను దూరం చేయవచ్చని పోలీస్ శాఖ భావిస్తోంది. సంఘ విద్రోహ శక్తులు ఉపయోగించే డ్రోన్లను సులభంగా గుర్తించేలా డేగలకు శిక్షణ ఇస్తున్నారు. డేగలు 2 కిలోల దాకా బరువును కొన్ని కిలోమీటర్ల దూరం వరకు సులభంగా మోసుకురాగలవు. డ్రోన్లను కూడా ఇవి ఒడిసి పట్టి పోలీసులకు అందజేస్తాయట. ప్రధాని, ఇతర ప్రముఖుల టూర్ల సందర్భంగా డ్రోన్ల పైన నిషేధం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డేగలు నిఘా పెట్టి మరి ఏవైనా డ్రోన్లు గాల్లోకి ఎగిరితే వాటిని పట్టుకొచ్చి అధికారులకు అప్పగిస్తాయట. డేగలకు అమర్చే కెమెరాల ద్వారా నిషేధిత, అనుమానిత ప్రాంతాల్లో వ్యక్తుల కదలికలను రికార్డ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయట. సో ఇట్లా ఈ డ్రోన్లతో పాటుగా ఈ డేగ వ్యవస్థను కూడా వాడబోతున్నారట. నెక్స్ట్ మిగతా వార్తల్లో, సచివాలయ నిర్మాణంలో ఐటీ పేరిట లూటీ.